2014లోనే నరేంద్ర మోడీ గారు లైఫ్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ కి బడ్జెట్ కేటాయించినప్పుడు గుడ్ టచ్ అనేది బ్యాడ్ టచ్ అనేది పిల్లలకి చెప్పకుండా స్టూడెంట్ కి 50 రూపాయలు చొప్పున కేటాయించినప్పుడు వెంటనే స్కూల్స్ పైన చర్యలు తీసుకోవాలి. లిటిల్ ఫ్లవర్ స్కూల్లో దారుణం. విద్యార్థి దశలో ఇలాంటి సంఘటనలు సభ్య సమాజం సిగ్గుపడే సంఘటన. 9వ తరగతి చదివే అబ్బాయి అదే స్కూల్లో 2వ తరగతి చదివే అమ్మాయిపై లైంగిక దాడి చేయడం అనేది మన విద్యా విధానం ఎటెలుతుందో చెప్పుకోరాని పరిస్థితుల్లో మనం ఉండడం దురదృష్టకరం. ఈ సంఘటనపై బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు శిల్పారెడ్డి కార్యకర్తలతో స్కూల్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టిన అనంతరం వారు మాట్లాడుతూ, రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ ని మేనేజ్మెంట్ ఇప్పటిదాకా కప్పిపించుకుంటూ దాన్ని బయటికి రాకుండా చేస్తుందంటే ఎంత దయనీయ స్థితిలో రాష్ట్రం నడుస్తున్నదని మీరు ఆలోచించాలి. ఎందుకంటే 2nd క్లాస్ అవుతున్న పాపకి ఏమి అవగాహన ఉంటుంది దీని గురించి? సేమ్ స్కూల్లో జరుగుతున్న విద్యార్థిని 3 రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ ని కప్పిపుచ్చడం కాకపోతే ఏమైంది? అసలు స్కూల్లో ఇంతవరకు లైఫ్ స్కిల్స్ గానీ సెల్ఫ్ డిఫెన్స్ గురించి గానీ ఏ స్కూల్ కాదు ఏ స్కూల్లో వాటి గురించి చెప్పడం లేదు. పిల్లలకి కౌన్సిలర్స్ పెట్టడం లేదు. ఎవ్రీ మంత్ ప్రతి స్కూల్లో కౌన్సిలింగ్ సెషన్ పిల్లలకి జరగాలి. అట్ ద సేమ్ టైం పేరెంట్ కోర్ కమిటీ ఉండాలి. అట్ ద సేమ్ టైం పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కూడా కంపల్సరీ ప్రతి స్కూల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి 2014లోనే నరేంద్ర మోడీ గారు లైఫ్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ కి బడ్జెట్ కేటాయించినప్పటికీ ప్రతి స్టూడెంట్ కి 50 రూపాయలు చొప్పున కేటాయించినప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్ మాత్రం దానికి సంబంధించి స్కూల్స్ లో ఇట్లాంటిది ఏది ఇంప్లిమెంట్ చేయకుండా గుడ్ టచ్ అనేది బ్యాడ్ టచ్ అనేది పిల్లలకి చెప్పకుండా ఇలా ఉంటే మరి ఇలా జరగకుండా ఇంకెలా జరుగుతుంది? ప్రజలు ఎటన్నా పోని మేము మాత్రం మా కుర్చీలు కాపాడుకుంటాము, మేము మాత్రం చేతులు మాత్రమే చేసుకుంటాము అనే దిక్కుమాల ప్రభుత్వం అనుకున్నది. ఇట్లాంటి సీఎం ఉంటే ఎంత, లేకపోతే ఆడబిడ్డలు కాపాడలేని రాష్ట్రము మనకు సీఎం ఉంటే ఎంత, లేకపోతే వెంటనే స్కూల్స్ పైన చర్యలు తీసుకోవాలి. లేదంటే భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఊరుకునే క్వశ్చన్ లేదు. మీరు ఇలాగే చేస్తుంటే మీ పని కూడా మేమే మా చేతుల్లో తీసుకొని చేయాల్సి